హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట జీడిపప్పు చికెన్ ఫ్రై. చాలా రుచిగా ఉండే ఈ జీడిపప్పు చికెన్ ఫ్రైకి కావలసిన దినుసులు ఏంటి చూద్దాం. చికెన్, జీడిపప్పు, ఉప్పు, కరివేపాకు, బిర్యానీ ఆకు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, పెరుగు, నూనె, ధనియాల పొడి, గరం మసాలా పొడి 2 ఇందులోనే వేసిన, కారం, మసాలా దినుసులు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, ఇవి తాలింపుకు, నెయ్యి. వీటితోటి చాలా రుచిగా మంచిగా మనం చాలా వేడివేడిగా రుచిగా ఉండే జీడిపప్పు చికెన్ ఫ్రై చేసుకుందాం. ముందుగా మనం చికెన్ ఫ్రై కోసం కావలసిన ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్లో ముందుగా కొంచెం పెరిగేసుకోవాలి, కొద్దిగా పెరిగేసుకోవాలి. పెరిగేసి మంచిగా కలుపుకోవాలి చికెను. మంచిగా పెరుగంతా ముక్కకు పట్టుకునేటట్టు ముందుగా మొత్తం మంచిగా ఇట్లా కలిపేయాలి. ఈ ముక్కకు పెరుగు పట్టడం వల్ల ఏంటంటే మనకు ముక్క మంచిగా ఫ్రై అయినాక సాఫ్ట్గా ఉంటుంది, తినేటప్పుడు గట్టిగా ఉండదు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ, ఇది 3/4 కిలో చికెను, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ వేస్తాను. ఈ స్పూన్తో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, ఇది కూడా ఇందులోనే వేసేస్తున్నా. పసుపు కూరకు సరిపడా మనకు కలర్ వచ్చేంత. ఇది 3/4 కిలో చికెన్ కాబట్టి 1 స్పూన్కు కొంచెం ఎక్కువ కారం, ఇది ఎక్కువ కారం ఉన్న కారమే కాబట్టి కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, కాకపోతే చూసి తర్వాత వేసుకోవాలి తక్కువైతే. ఇవన్నీ దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు అంతా వేసిన ఇవి మంచిగా కలుపుకోవాలి. పెరుగు, ఉప్పు, కారం, మసాలా దినుసులన్నీ ఇట్లా ముక్కకు పట్టించి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, గిన్నె పెట్టుకోవాలి. ఇది జీడిపప్పు ఫ్రై చేసుకోవడానికి గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకోవాలి, జీడిపప్పు వేయించుకోవడానికి. నెయ్యి వేడి అయింది, ఇందులో మనం జీడిపప్పు వేయించుకోవాలి. మన చికెన్ జీడిపప్పు ఫ్రైకి కావలసిన జీడిపప్పు ఎంచుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలు తినే వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువనే ఎంచుకోవాలి, పిల్లలు మంచిగా తింటారు. జీడిపప్పు దూరగా మంచిగా వేయించుకోవాలి. జీడిపప్పు బాగా మాడితే చేదవుతుంది. ఇలా కొంచెం దూరగా రాగానే తీసి బౌల్లో వేసుకోవాలి. జీడిపప్పు చాలా అంటే చాలా బాగుంటుంది జీడిపప్పు చికెన్ ఫ్రై. తింటా అంటే ఇంకా తినాలనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మంచిగా వారానికి 1-2 సార్లు కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకు. ఇప్పుడు ఇదే మూకుట్లో కొంచెం మన కూరకు సరిపడా నూనె పోసుకోవాలి. 3/4 కిలో చికెను, కొంచెం అందులో 1/4 గిన్నె అంతా నెయ్యి ఉంది. ఈ గిన్నెతో గిన్నెన్నర నూనె పోసుకుంటున్నా 3/4 కిలో చికెన్కి. ఇప్పుడు ఇందులో పోపుకు మన ఈ దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా అన్నీ కొంచెం కొంచెం మన పోపు దినుసులు వేసుకున్నట్టు వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా పోపుకు వేయడం వల్ల మనకు కూర ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుంది, తినేటప్పుడు కూడా మంచి రుచి వస్తుంది, చాలా బాగుంటుంది కూర. అందుకని ఇవి వేసుకోవాలి మన ఫ్రై కూరల్లో. ఇప్పుడు 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇవన్నీ పోపు దినుసులు, ఈ మన చికెన్ ఫ్రైకి కావలసిన పోపు. ఇది మంచిగా ఈ యాలకులు ఇవన్నీ కలర్ మారగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు ఈ విధంగా ఉండాలి, బాగా మాడనియవద్దు. స్టవ్ బంద్ చేసుకోవాలి.
ఇందాక అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్న చికెన్లో ఈ నూనె ఒక వేడైన తర్వాత ఒక 2 నిమిషాలు చల్లారనిచ్చి ఈ నూనెను ఈ చికెన్లో పోసుకోవాలి. మన నూనె నెయ్యి 2 ఉన్నాయి కాబట్టి చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా బాగా వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రై. మంచిగా గుమగుమ వాసన వస్తుంది ఇప్పుడే. సూపర్గా ఉంటుంది చికెన్ జీడిపప్పు ఫ్రై. ఇప్పుడు స్టవ్ వెలిగించి మన ఈ కూరకు సరిపడా గిన్నె పెట్టుకోవాలి. ఇది చికెన్ ఫ్రై చేయడానికి కావలసిన గిన్నె. ఇందులో 3/4 కిలో వరకు చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది. ఈ గిన్నెలో ఇప్పుడు మనం ఈ నూనె మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ముక్కకు ముక్క పట్టకుండా మంచిగా వెడల్పుగా ఇలా పెట్టేసి మూత పెట్టేయాలి. చాలా చక్కగా బాగా ఫ్రై అవుతుంది కూర. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. మూత పెట్టిన తర్వాత మీడియం మంటలో ఉంచి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టి 2-3 నిమిషాలు అయింది. తీసి చూద్దాం. కూర మంచిగా అవుతుంది కూర. ఇందులో ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. మంచిగా ఈ నీళ్ళంతా ఇనికి కూర మంచిగా ఫ్రై అయ్యే వరకు 2 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండాలి కూర. అయితేనే మనకు బాగుంటుంది. చాలా రుచికరమైన కూర ఇది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇష్టపడి తింటారు. దీన్ని స్నాక్స్ లాగా తినవచ్చు, మనం అన్నంతో కూడా తినవచ్చు. అంత బాగుంటుంది. మంచిగా చికెన్ మీడియం మంట మీద మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా ఓపిక కొద్దీ మనం వంటలు చేసుకుంటే ఇంట్లో కుటుంబం అంతా మంచిగా తింటారు. ప్రశాంతంగా ఉంటుంది. మనం వంట ఏంటంటే మంచిగా ఫస్ట్ తిన్నప్పుడు నోటికి రుచి రావాలి. ఆ తర్వాత మనం తిన్నాక కడుపులో జీర్ణం కావాలి. మనకు మంచి ఆరోగ్యం కావాలి అంటే వంటలు ఓపికతోనే చేసుకోవాలి. మా నాయనమ్మ అనేది నాకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ మన మైండ్లో ఒక ఊహ ఉండాలి. దాన్ని బట్టి వంటలు చేస్తే మంచిగా వస్తాయి నాన్న అని చెప్పేది. నానమ్మ చేసిన వంట పద్ధతులన్నీ చూసిన నేను. అందుకే ఏదైనా మసాలాలు వేయడం కానీ ఉప్పు కారం వేయడం కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మనము కూర 1 కిలో వండితే ఎంత ఉప్పు కారం వేసుకోవాలి, 1/2 కిలో వండితే ఎంత వేసుకోవాలి అనేది మా నాయనమ్మని చూసి నేర్చుకున్నా నేను. చాలా ఆమె ఏ కూర వండినా ఒకటేసారి వేసేస్తుంది పొయ్యి మీద, అంతే. ఇక తర్వాత ఉప్పు కారం ఏది తక్కువైంది ఎక్కువైందని ఇంట్లో ఎవ్వరు కూడా వంక తీసేవాళ్ళు కాదు. మా నాయనమ్మ ఏం చేసినా అంత పర్ఫెక్ట్గా చేసేది పని. ఆమెను చూసి నేను నేర్చుకున్న వంటలు కాబట్టి నేను చేసిన వంటలు కూడా ఎవ్వరు వంక పెట్టరు. మూత పెట్టి 5 నిమిషాలు అయింది. తీసి చూద్దాం ఎట్లున్నదో కూర. చాలా బాగా అవుతుంది. మీడియం మంట మీద ఉంచి ఇట్లా ఫ్రై చేసుకోవాలి కూర. బాగుంటుంది. ఈ నీళ్ళన్నీ ఇంకే వరకు ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది. మనం నోట్లు వేసుకోగానే అట్లా కరిగిపోతుంది ముక్క. ఎందుకంటే ఇందులో పెరుగు ఉన్నది, నెయ్యి ఉన్నది. దానివల్ల మంచిగా సాఫ్ట్గా వస్తుంది కూర. ఈ మనం వండే ఈ చికెన్ కూరలో ఈ నీళ్ళన్నీ ఇంకే వరకు 2 నిమిషాలకు ఒక్కసారి 3 నిమిషాలకు ఒక్కసారి మూత తీసి చూస్తూనే ఉండాలి కూర. మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాం. ఛాన్స్ చెప్పాయి మూత పెట్టి. చాలా బాగా రెడీ అయింది ఈ కూర. 70% వరకు రెడీ అయింది. చాలా నీళ్ళన్నీ కూడా దగ్గరికి వచ్చినాయి. ముక్క కూడా నీళ్ళన్నీ ఇందులో ఉన్న నీళ్ళన్నీ దగ్గరికి వచ్చినాయి. ఇవి ఇవి కూడా దగ్గరికి రావాలి నీళ్ళు. అయితేనే మనకు ఫ్రై మంచి రుచి వస్తుంది. ఇట్లా నీళ్ళు ఉన్నప్పుడు తింటే రుచి ఉండదు. ఫ్రై అంటే ఫ్రై లెక్కనే తినాలి. గ్రేవీ కూర అంటే గ్రేవీ కూర లాగానే తినాలి. కాబట్టి మనకు ఏది చేసుకుంటే దేని రుచి దానికే ఉండాలంటే ఈ నీళ్ళన్నీ కొంచెం దగ్గరికి రావాలి. ముక్క దాదాపుగా ఉడికింది, ఇంకా ఉడకాలి. ఇప్పుడు దీన్ని ఒక సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉంచాలి. మళ్ళీ మూత పెట్టేస్తా.
సన్న మంట మీద ఉంచి మూత పెట్టి 5 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాం. చాలా బాగా అవుతుంది కూర. మొత్తం నూనె అంతా పైకి తేలింది. మనం వేసిన మసాలాలు, పెరుగు అదంతా మొత్తం ఇనికింది. అది ఇనికి ఓన్లీ నూనె మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి లాస్ట్కు. మంచి రుచి ఉంటుంది. మనం కొన్ని కూరల్లో మనం పుదీనా, కొత్తిమీర వేసుకుంటాం, కానీ ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి. చాలా ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎంత ఉంటే అంత వేసుకోవాలి. బాగుంటుంది కరివేపాకు. దించే ముందు వేసుకుంటే మంచిగా ఈ చికెన్ గ్రేవీ రుచి అంతా పట్టి కరివేపాకు కూడా మనం తినేటప్పుడు మంచి రుచి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా కరివేపాకు వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే. ఒక కరివేపాకు వేసినాం కదా, ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. కరివేపాకు వేసి 2 నిమిషాలు అయింది. తీసి చూద్దాం. మస్తు వాసన అయితే అద్దరిపోతుంది. కరివేపాకు వేసినాం కదా, సూపర్గా వాసన వస్తుంది. కూర చాలా బాగా ఫ్రై అయింది. 100కు 100% కూర. మన చికెను జీడిపప్పు ఫ్రై చాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం లాస్ట్కు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు లాస్టే ఎందుకు వేయాలి అంటే జీడిపప్పు తీయగా ఉంటుంది. మనకేమో చికెన్ కూర కారం కారం ఘాటుగా మసాలా అవన్నీ కావాలి. కాబట్టి ఇది ఫస్టే వేసినాం అనుకో, ఈ తీపి అంతా చికెన్ ముక్కలకు పట్టుకొని కూర అంతా తీయగా అవుతుంది. అందుకని మనం చికెన్ వేరే ఫ్రై చేసుకోవాలి, జీడిపప్పు వేరే ఫ్రై చేసుకొని దించే ముందు వేసుకుంటే మంచిగా దీని రుచి దీనిదే, దాని రుచి దానిదే. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో చేసి పెట్టండి, బాగా తింటారు. ఎంత బాగా ఫ్రై అయిందో చికెన్ జీడిపప్పు. ఇప్పుడు ఇందులో ఇక అన్నీ కావాల్సిన మసాలాలు కానీ అన్నీ వేసేసినాం. కూర 100కు 100% ఫ్రై రెడీ అయింది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం పాటు అట్లనే ఉంచేయాలి. ఈ మసాలాలన్నీ జీడిపప్పు కూడా పట్టుకోవాలి కాబట్టి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత 1 నిమిషం 2 నిమిషాల తర్వాత తీసుకోవాలి. జీడిపప్పు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసినో చూసిరు కదా. మరో మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.